18 మంది 20 మంది పేర్లను ఎన్నికలాడి చేస్తా అంటే అది కాంగ్రెస్ కార్యకర్తలకే పోతాం తప్ప ఇది కాదు. అందుకే మేము ఈ ప్రభుత్వానికి చెప్తాను, టీఆర్ఎస్ వ్యతిరేకతతో మీరు అధికారంలోకి వచ్చిళ్ళు, ప్రజలు మిమ్మల్ని అందరూ బ్రహ్మరథం కట్టి గెలిపించిళ్ళు. దాన్ని మరిచిపోయి పరిపాలిస్తే ప్రజలు మిమ్మల్ని మాత్రం క్షమించరు. అందుకోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరిచ్చిన 6 గ్యారెంటీలను ప్రజలకు అమలు చేయాల్సిందిగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తిస్తాను. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినది కూడా ఇలాంటి పేదలు నివసించే ప్రాంతాల్లో కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలి. అట్లాగే సిటీలో ఉన్న 35 డివిజన్లో ఏ ప్రాంతానికి పోయినా నిన్నటి దాకా వరదలు పడితే ఆ వరద ఎట్టించి లోటు ఎడిపోతుందో ఎవరిళ్ళ మీదకుతాం చెప్పి ఒక సమగ్రమైన ప్లాన్ లేదు. అందుకోసమే ఈ నగరానికి అండర్ డ్రైనేజ్ వాటర్ స్కీమ్ వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. అందుకే